దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగర కార్పొరేషన్లో ఆ పారిశుధ్యం సిబ్బంది తక్కువగా ఉంది, వెంటనే దాని మీద దృష్టి పారించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి మనం అనుకుంటాం నెల్లూరు నగర కార్పొరేషన్ చాలా పెద్దది, చాలా గొప్పదని. నిజం, చాలా పెద్దదే, చాలా గొప్పదే. కానీ బాధాకరం ఏంటంటే ఇంత పెద్ద నెల్లూరు నగర కార్పొరేషన్కి ఫాగింగ్ మిషన్లు ఎన్నున్నాయి తెలుసా? 2 ఉన్నాయి. నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే ఫాగింగ్ మిషన్లు 2 ఉన్నాయి. ఒక్క ఫాగింగ్ మిషన్ 6,90,000. ఒక 10 ఫాగింగ్ మిషన్లు కొంటే మనకేమీ శక్తి లేకుండా లేదు. కాబట్టి కార్పొరేషన్ అధికారులారా, ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలా, అవసరాలను గుర్తించాలా, ప్రాధాన్యాలను గుర్తించాలా. 54 డివిజన్లకి 2 ఫాగింగ్ మిషన్లు అంటే ఎవరికి గౌరవం కాదు. అంటే రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లకి ఒక్క ఫాగింగ్ మిషన్ వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? రెండోది, స్టాఫ్ ఆ కొరత తీర్చాలా. అదేవిధంగా మరికొన్ని ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి వ్యక్తిగతంగా. ఏదైతే ఈ కాకుండా హ్యాండ్ హెల్డింగ్ ఫాగింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. 2 పనిచేస్తున్నాయి. 3 రిపేర్లు చేయించేదానికి కూడా మనకి తీరిక లేదు. 3 రిపేర్ చేయించే తీరిక లేదు. అయినా మనిషితో జరిగాయి అవి కనీసం డివిజన్కి ఒకటైనా ఉండాలి. ఒక మనిషితో ఫాగింగ్ మిషన్ అనేది మనిషి ఆ యొక్క బెల్ట్ తీసుకొని తిరుగుతారు. 54 డివిజన్లు, 5 ఉన్నాయంట, 3 రిపేర్ అంట. ఆ రిపేర్ చేసేదానికి వచ్చే ఇబ్బంది ఏందో నాకైతే తెలియదు. 2 అది కూడా అదే పరిస్థితి. ఫాగింగ్ మిషన్లు, ఆటో మిషన్లు పెద్దవి 2, మ్యాన్తో 2. కాబట్టి నేను కోరుతూ ఉన్న కమిషనర్ గారిని, పొంగూరు నారాయణ గారిని, మున్సిపల్ శాఖ మంత్రిని ఖచ్చితంగా ప్రతి డివిజన్కి ఇలాంటిది ఏర్పాటు చేయాలా, దీని మీద దృష్టి సారించాలా.